హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటర్న్స్ క్రియేషన్స్. ఈరోజు అయితే మా అక్క పెళ్ళికి వెళ్తున్నాం, సిద్దిపేటకి వెళ్తున్నాం. అండ్ పెళ్ళి ఎలా జరిగింది, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం, ఎలా వెళ్ళాం, అక్కడ ఎలా టైం స్పెండ్ చేసాం, 3 days ఉంటాం అక్కడ. ఈ వ్లాగ్ మొత్తం చూడండి, చాలా క్రేజీ ఉంటుంది. అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తే వీడియో అయిపోయాక కామెంట్ బాక్స్లో ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమైంది, టైం అవుతుంది 12 అవుతుంది, ఇంకెప్పుడు పోదాం? ఇంకా రెడీ కాలేదు. మమ్మీ వాళ్ళు అయితే రెడీ అయిపోయారు, సోనీ కూడా రెడీ అయిపోయింది. మమ్మీ చూడు, సోనీ రెడీ అయిపోయినావు, ఇది చూడు. ఓ సోనీ, ఇది చూడు. ఏమైందిరా నడు అడిగా. ఏడుకట్ట పెళ్ళి పోతున్నాయి కానీ నడుపా. ఎట్లున్నాయి స్పెట్స్, బాగున్నాయా? ఈ నిజంగా చెప్పాలంటే ఈ ఆడోళ్ళు రెడీ కావాలంటే ఒక పెద్ద యుద్ధమైనట్టు అవుతుంది. ఏ పాటు ఈ గంట అవుతుంది, నేను ఒక 15 నిమిషాల్లో రెడీ అయిపోయినా. వీళ్ళు గంట అవుతుంది ఇంకా రెడీ అవుతలేరు. ఏం చెప్పాలి వీళ్ళకి? సోనే అయినావా రెడీ? ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అందరు రెడీరా? 3 రోజులు ఉండడానికి ఇన్ని బ్యాగులు చూడరా. 1 2 3 4 5 6 7 8 9 కెమెరా మొత్తం. ఇలా మా ఇద్దరు ఒకటే బ్యాగ్. ఇలా ముగ్గురికే, ఇలా 4గురికి ఇన్ని బ్యాగులు. ఏమైంది, మంచిగా స్టార్ట్ అయినా మీకు వెళ్ళిపోతాం అనుకునే టైంలో వ్యాన్ స్టార్ట్ అయితే లేదు. ఏం చేయాలి అర్థం కాక 10 మంది కలిసి నూకుడు 4 గంటల నుంచి ఇంట్లో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళము 6 అవుతుంది, ఇంకా కూడా స్టార్ట్ అవుతలే. డక్క కొడదామని చూస్తే స్టార్ట్ అవుతలే. వెనకలకి ముంగటికి నూకి కాళ్ళు చేతులు వస్తున్నాయి. మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంకొక బండి మాట్లాడుకొని దానికి కట్టుకొని పోయి మెకానిక్ దగ్గర తీసుకోవడే. ఇగో వీళ్ళైతే వచ్చి చూస్తున్నారు. రోడ్డు మీద వేటోళ్ళు అందరూ వచ్చి అన్న ఏమైందన్న అడిగి మరి ఏదో ఒకటి చెక్ చేసిర్రు. బట్ ఎవరికి ఆ ప్రాబ్లం దొరకలే. ఏం లే, బెస్ట్ ఆప్షన్ ఇట్లా నూకి అయితలేదు మాతోటి. ఒక అన్న అయితే ఏం చెప్పిండంటే గ్యాస్ కొట్టి బ్రో, ఇదైతే గ్యాస్ అయిపోయింది, ఒక్కసారి గ్యాస్ కొట్టించినామంటే బండి ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. ఇది పెట్రోల్ బండి కాదు కదా, గ్యాస్ బండి అని చెప్తే ఇప్పుడైతే మనం టోచన్ కట్టుకొని గ్యాస్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎల్పిజి గ్యాస్ స్టేషన్ కి. అక్కడ గ్యాస్ కొట్టినాక స్టార్ట్ అవుతుందో లేదో చూడాలి. స్టార్ట్ అయితే సిద్దిపేటకి బయలుదేరిపోవడం, లేదంటే మళ్ళా ఈ నైట్ ఎటు పోవాలో అర్థం కాదు అసలుకి. అసలుకి ఎప్పుడు ఎవ్వరికి ఇట్లా కావద్దు. మేము ఎలా కష్టపడ్డామో చూడండి గదే అంటున్నా, ఉంటుందా అని. ఎందుకుండరా గంధతోటి తాడు. తినరాలిగా కన్నా అజయ్ ఈడ ఇది అది ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ అయితే వేయించినాము. ఈ బండి ఇప్పుడన్నా స్టార్ట్ కావాలి. ఇంటి నుంచి 4 గంటలకు వెళ్ళిన వాళ్ళము ఇంకా కూడా స్టార్ట్ కాలేదు. వాళ్ళేమో ఫోన్ చేస్తారు వస్తున్నారా అని చెప్పి. ఇప్పుడు స్టార్ట్ అయితే లేదో అంజాడు అయితే మొక్కి మరీ స్టార్ట్ చేస్తుండు.
అయితేలే గ్యాస్ కొట్టించినా సరే కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పుడైతే మళ్ళా మెకానిక్ దగ్గర అయితే ఏంది రిపేర్ ఉందో మొత్తం చూపించేయాలి. మళ్ళా టోచన్ కట్టుకుని అయితే ఇప్పుడు మెకానిక్ దగ్గరికి బయలుదేరిపోయాం. ఈ రాత్రి అసలు మెకానిక్ ఎక్కడ దొరుకుతాడో, ఈ బండి అవుతుందో కాదో కూడా లేని టెన్షన్లో అయితే మేము రైట్ అంతా గడిపినాం. దేవుని దయ వల్ల అయితే బండి అయితే స్టార్ట్ అయిపోయింది. రిపేర్ అయితే దొరికేసింది. రిపేర్ చేసి అయితే మనకి ఇచ్చేసారు వీళ్ళైతే. సీదా ఇప్పుడు సిద్దిపేటకి స్టార్ట్ అయిపోవడే 9:30 అవుతుంది. మనం గట్టిగా దొక్కితే 1 గంటల వరకు ఆడ ఉంటాం. రోడ్ మీద కూర్చుర్రేం ఈ సీటు నాదే. మంచిగా యూట్యూబ్ లో వీడియోస్ చేసుకునేటోళ్ళం రోడ్ మీదకి కూర్చోవాల్సి వచ్చింది. వై బికాస్ దిస్ వెహికల్ బుల్షిట్. పొద్దున 4 o'clock స్టార్ట్ అయితే 10 కావడానికి వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది వ్యాన్. ఒక్కొక్కసారి టైం బాగాలేకపోతే ఇట్లా ట్రబుల్ ఇస్తాయి బండ్లు. అయినా కూడా తల్లాడి స్టార్ట్ చెప్తున్నామని చెప్పు. ఏమన్నా మీ అభిప్రాయాలు చెప్పండి షాయి. ఇంత దూరం వచ్చినాక ఈ లగేజ్ ఇప్పాలంటే అది దిమాగ్ ఖరాబ్. సిద్దిపేటకి అయితే వచ్చేసినాం. ఇక్కడ స్టే చేయబోతున్నాం 3 days. ఇవన్నీ తీసుకొని పోయి రూమ్లో చదివేసుకొని రేపు పొద్దున్న లేచి పెళ్లి పనులు చూసుకోవడం. ఇక ఒక్కొక్క బ్యాగ్ తీసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే పనులు చెక్క అయిపోతాయి. నాడు ఇప్పుడు మనం లాక్లు వేసుకొని ఇప్పుడు పోయి ఒక మంచి స్లీప్ వేసి పొద్దుగాల లేవడమే. సూపర్ ఫాస్ట్. ఏంది అన్న అన్న దాని పేరు ఏం పేరు? స్పాట్. కప్పు తిన్న స్పాట్. సెకండ్ ఎన్ని వాడు వద్దానా 50 పతకులు పట్టిండట. ఇలా మమ్మీ డాడీ ఏడున్నాయి పట్టుకోవాలి. 50 పతకులు పడతావురా స్కూల్ ఒకటి. గుడ్డ మీద 3 బొక్కలు పడతావు బాడాకో వాడాలి. ఎడివాలా రావణ్ పట్ల ఓరా 10 కిలోమీటర్లు వస్తుంది. అరే డీజిల్ పంపిస్తున్నావు సార్ నువ్వు? బండిదా నీకు? మరి డీజిల్ ఏంటో? ఓమిలో డీజిల్ కాదు గ్యాస్ కదా.
గ్యాస్ కట్టి డీజిల్ బండి ఇది పెట్రోల్ పెట్రోల్ స్కూల్ లేదా ఇలా సండే కావచ్చు రేపు కూడా ఉండదు ఎందుకు ఉన్న వాళ్ళు ఓరు ఏంటిది ఏపీ ఉంది రేపు ఉండొచ్చు వాళ్ళు ఉన్న ఓరు ఇక లగ్గముందుగా బంతి పూలు గుచ్చుతారు సోని వాళ్ళు అయితే పెళ్లి పనులు చక్క అవుతున్నాయి పెళ్లి కూతురు వీళ్ళు ఇట్రా హాయ్ చెప్పు ఒకసారి సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు ఏమనే పెళ్లి కూతురు నా పెళ్లికి వచ్చింది అండ్ నాకన్నా పెద్దది ఫస్ట్ నాదే నాకన్నా పెద్దవే కానీ ఇక కొందరు పెళ్లి చేసుకున్నాడు నా తప్పే ఏమర్థమైందని తలకాయ లోపుతున్నావు అన్నం చాలా నీకు నీకు చాలా రా ఆయన అన్నం కంతా అవునా నేనైతే ఆట ఆడుతున్నాను రంజీ ఏంటిది పాపడావా పాపడాలు ఆడుతుండే అంజాడు అవన్నీ ఉండేరా ఇడ తినాలి వెళ్ళిపోవాలి పాపడాలు ఆడుతూ పాపడాలు గీపడాలు ఆడుతున్నాడు పప్పుచారు పోసిర్రా తినాలి వెళ్ళిపోవాలి అంతే అది పెద్ద కంత్రిది అది ఎప్పుడు స్పాట్ 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 కరెక్ట్ సెకండ్ అరే సెకండ్ మన దింప సెకండ్ అరే ఇట్లా అంటారు అది మంచిగా వంటది ఇట్లా కింద లెగర్ కంటే ఇట్లా కాలు తప్పుతుంది చూడు ఏం చేస్తారు ఇక్కడ మీరు ఎందుకు దాని మీద ఏం పెడతా తాళి పెడతారు కదా ఎప్పుడు వచ్చినాయి పెద్దన్న నిన్న నైట్ అయింది అక్క ఏమైనా సో డల్లో కూర్చున్నావు అయ్యో కొత్త చుట్టం మనము నేను వేసుకోలే ఇంకా కుడతా వేసుకోవాలా వద్దా కుడతా షాయ్ సోని నేను కుడితే వేసుకోవాలా వద్దా బాగుంటుందా వేసుకున్నాక చూద్దాం బాగుంటుందా చెప్పరే హాయ్ అజ్జి వస్తున్నా
ఎన్నో వేసి కుర్తేసారు మంచిగా జూమ్ జూమ్ ఫంక్షన్ అవుతుంది మేము ఇక్కడ కూర్చున్నాం. కుర్త బాగుందా నిజంగా నిజంగా అష్ట చేసారు మొత్తం.
ఎటు పోతారు? సోనీకి నెత్తిన వస్తుందంటే ఛాయ్ తాగడానికి వచ్చినాం ఇప్పుడు. నిన్నే పెట్టుకుంటావా ఎన్నే మాస్టర్ 4 లక్షల మంది చూస్తారు అయితే మరి. బాగున్నట్టున్నారు అయితే వద్దు 4 లక్ష కౌంటర్ కూడా ఒక ఇగో బాగుందా ఛాయ్? మస్తుంది ఆ? మస్తుంది ఎట్లుంది? రై సూపర్ ఉంది అసలు, నేను తాకపోయినా అయిపోయింది. మంచిగా చేసారు అన్న వాళ్ళు. ఏంటిది? చాయ్ కనెక్షన్ అంట. బాగుంది చాయ్ బాగుంది. ఫుల్ చలి ఉంది ఈడ. ఈ చలిలో ఒక చాయ్ కొడితే సెట్ ఉంటుంది. అయితే మనం ఫంక్షన్ హాల్ కాడికి రీచ్ అయిపోయినాం. ఇదే ఫంక్షన్ హాల్. అదే బ్లర్స్, ఇది ఫంక్షన్ హాల్. నా డ్రెస్ ఎట్లా ఉంది? సరే రా ఏమైతుంది? చుట్టూ ఇచ్చిపోతుంది. సోనీ, నా గురించి ఒక మంచి మాట చెప్పు. ఒక మాటలో చెప్పాలంటే నా గురించి ఏం చెప్తావు? ఒక మాటలు చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే కేరింగ్ పర్సన్. నేనా? అదే అందరు తెలిసి ఇంకా ఇంకా స్పెషల్ ఇట్లా హార్ట్ కి టచ్ అయిపోవాలా. లవ్ వేసి కింద వేసి నా గురించి స్పెషల్ వర్డే లేదా నీ దగ్గర? అందరినీ అర్థం చేసుకుంటున్నారు. ఇంకా పులిహోర బ్యాచ్ లీడర్ ఈమె. చెప్పు ఇంకా ఏదైనా మంచిగా మంచి చెడ్డ చెడ్డ చెప్తా. చెప్పు చెడ్డ చెప్పు. అంతే అయిపోయింది పని అని చెప్తుండు పంతులు. అని భయపడుతుంది. అయిపోయింది చుక్కలు స్టార్ నీకు పెళ్ళయిందట. నువ్వే పెడతావు చుక్కలు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్న. మేమైతే అక్క పెళ్ళికి ఒక చిన్న గిఫ్ట్ కట్టించేసినాం. ఎప్పుడు అంజాడేసాడు. అమ్మ ప్రామిస్ నేను ఏమన్నా నేనేమన్నా వాడేసాడు నన్ను వీడియో తీపన్నాడు. ఇంకా
అత్తమ్మ నువ్వు పుట్టాకే కోడలుగా నేను పుట్టాను 1000 జన్మలు 100 జన్మలు నీ కొడుకుతోనే ఉంటానే. అన్నా అందరూ చెప్పరు ఒకటి చెప్తారట. ఏం చెప్పరు? సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి, ఇప్పుడైతే మనం గిఫ్ట్లు ఇవ్వాలి. అరే మళ్ళా అదే ఫోటో పెట్టిరు కదా. అరే చూపిరారే అది. బాగుంది రంజీ. 1 minute. చూడు చూడు రే నువ్వు గిఫ్ట్ అయిపోయినావు. సక్సెస్ పోసినావా? ఎన్ని పోసినావు? తమ్ముడు కదా అన్నదా తమ్ముడు నేను అలా పోయి చేస్తే బాగుంటుంది. రావాలి.
చెప్పలేదు